హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. మా పనులైతే అయిపోయాయండి. పొద్దున్నే లేసి మనం ఇంట్లో అన్నీ శుభ్రం చేసేసుకొని, గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకొని, ఆ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకొని, చక్కగా మళ్ళీ నేను తులసమ్మ దగ్గర పక్కనే కృష్ణుడిని పెట్టుకున్నాండి. ఇంట్లో ఉన్నాడు లోపట, బయట కాకపోతే మొక్కల దగ్గర పెడదామని చెప్పేసి ఫుల్ మొక్కలు ఉన్నాయండి. అప్పుడు మొక్కల దగ్గర పెట్టేసానమాట. చక్కగా చాలా బాగుంది. చిన్న బృందావనం లాగా ఉన్నాయన్నమాట. చక్కగా మొక్కలలో కాకపోతే సమ్మర్‌లో బాగా ఎండలు కదా! ఎండలకు అన్నీ చచ్చిపోయాయన్నమాట మొక్కలు. ఒక తులసమ్మ ఒకటి, ఇంకొక మొక్క ఏదో ఒకటి ఉందండి. రెండే మొక్కలున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా! మొక్కలు తెచ్చేసుకుందాం. మంచిగా నీట్‌గా చేసేసుకొని ముగ్గు పెట్టేసి, దీపం పెట్టేసి, తులసమ్మ దగ్గర, కృష్ణుని దగ్గర చక్కగా దీపం పెట్టేసుకొని, అలా కొద్దిసేపు కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా! దేవుడి దగ్గర ఇంట్లో కానీ, గుడిలో అయినా ఎక్కడైనా సరే ప్రశాంతంగా మనం ఆ చేసిన 10 నిమిషాలైనా మనసంతా దేవుడిని పెట్టేసి కూర్చోండి. ఎంత ప్రశాంతత ఉంటదో, ఎంత బాగుంటుందో. మన పనులు ఎప్పటికి ఉంటాయిలేండి. దేవుడి దగ్గర ఉన్నప్పుడన్నా కాస్త ప్రశాంతత ఉంటే అయిపోతుంది కదా! ఆ గంట సేపు ఏదో చేసేసుకొని, ఆ తర్వాత కిచెన్‌లోకి వచ్చి టిఫిన్ చేసుకోవాలని చెప్పేసి ఓమా రైస్ చేస్తున్నాండి ఈరోజు నేను. ఓమా రైస్ కోసం నేను కాస్త మీల్ మేకర్ ముందుగానే నీళ్ళు మరగనిచ్చి దాంట్లో వేసేసి ఒక పొంగు రానిచ్చేసి గట్టిగా పిండి పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుందని. తర్వాత ఒక బాండిల్లో నూనెసి అల్లం వెల్లిపాయ పేస్టు, కాస్త జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసుకొని కాస్త ఏగినాక మీల్ మేకరు, కాస్త ఓమ వేసుకొని, పసుపు, ఉప్పు వేసుకొని, అది కూడా కొద్దిగా ఏగినాక ముందుగా రెడీ చేసి పెట్టుకుని అన్నం పోసేసి, కావాలంటే నిమ్మకాయ పిండుకోండి, లేదంటే లేదు. నేనైతే నిమ్మకాయ వేస్తానండి. కాస్త పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా బాగుంటుంది కదా! మన తిండికి కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే సడన్గా మనకు వర్షాలు పడుతున్నాయి కదా! వంటలు బాగా ఎండలకు ఉండి ఘాటు ఘాటుగా మనకు జలుబు, దగ్గు అలాంటివి రాకుండా ఉంటుంది. అదొకటి మిరియాల రసం ఇలాంటిది చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను మధ్యాహ్నానికి మిరియాల రసం పెడుతున్నాండి. మిరియాల రసం ఏమి ఉండదని కాస్త మిరియాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా మిరియాలు, ఎల్లిపాయ ఎక్కువ వేస్తాను. మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు 3 కలిపి మిక్సీ పట్టేసుకొని, మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని పోపు పెట్టేసుకొని మరిగేటప్పుడు కాస్త ఇంగువ, బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓమ రైసు, మిరియాల రసము ఇలాంటిది మనకు ఈ చలికాలం మొత్తం తీసుకుంటే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో రసం వేసుకుందంటే మనకి ఏ కూరలు అక్కర్లేదండి. అంత బాగుంటుంది. కమ్మటి రసము మంచిగా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ సీజన్లో అంతా జలుబు, దగ్గులు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఎండలు ఈ సంవత్సరం బీభత్సంగా ఎండలు ఉన్నాయి కదండి. సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయి చల్లగా అయిపోయింది కాబట్టి జలుబులు, దగ్గులు వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, వచ్చేస్తున్నాయి జ్వరాలంటే అట్లా. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు బాగుంటుంది. మళ్ళీ నేను మామిడికాయ పప్పు చేసాను. దాని గురించి పోపు పెట్టేసేసుకుందాము. తొందరగా పని అయిపోయినాక నేను ఈరోజు ఏం చేశానంటే పూజ అయిపోయిన వెంటనే కాస్త టీ పెట్టుకొని తాగేసి ఈ పనులు మొదలు పెట్టేశానండి. ఎందుకంటే పూజ అయ్యే లోపల 9:30 అయిపోయింది. ఆ తర్వాత టిఫిన్ చేసేసి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ ఇది చేసుకొని టీ తాగేసరికి 10 అయిపోయింది. 10 తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి చక్కగా ముందు టిఫిన్ అయిపోయిన వెంటనే టీ తాగేసాను. టీ తాగినేసిన వెంటనే టిఫిన్ అది చేసేసుకొని రసం పెట్టేస్తాను అనమాట. అలా ఒక్కొక్కటి చేసేసుకుంటే అయిపోతుంది. నేను కాకరకాయలు ఏం చేశానంటే ముందే పొద్దున్నే కట్ చేసుకొని ఉప్పు వేసి నీళ్ళలో ఉడకబెట్టేసుకున్నా. డైరెక్ట్ ఇంకా పప్పు పోపు పెట్టుకున్నప్పుడు కాస్త ఉల్లిపాయలు వేసి పోపు పెట్టుకుని కొద్దిగా మన కారపొడి చేసి పెట్టుకున్నాను. అది చల్లేసుకుంటే అయిపోతుంది అనుకున్నా. కానీ ఇది ఒక 2 రోజులు ఉన్నా ఖరాబ్ అయిపోతుందండి. ఎందుకంటే మనకు నీళ్ళలో ఉడకబెట్టాం కదా! ఉడకబెట్టిందంటే మెత్తగా ఉండి వాటర్ ఎంత వేయించినా కానీ కాస్త బాగోదన్నమాట. వీటిని లైట్గా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఫస్టే చేయాల్సింది నేను, కాకపోతే ఈసారి ఇలా చేద్దాంలేని అలా ఉడకబెట్టినా కానీ మళ్ళీ నాకు మనసొప్పలేదు. అందుకే నూనె కూడా ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు అవి 1/2 కిలో ముక్కలు అనమాట. ఎక్కువ పట్టదనమాట. ఇది అవి ఎందుకు ఒక సాంబార్ గంట నిండా వేసామనుకో నూనె చక్కగా మనకు ఉల్లిపాయలకు దీనికి సరిపోతుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఖరాబ్ అవ్వదు. కర్రీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చేదు ఉండదండి. చేదు ఉండకుండా కరకరలాడితే చాలా బాగుంటుంది. ఎన్నో రోజులు ఉండదండి. మాకు 1/2 కిలో చేస్తే ఈరోజు రేపు అంతే అయిపోతుంది. ఇష్టంగా తింటారు. కిలో అయితే ఎప్పుడు చేయను నేను, 1/4 కిలో 1/2 కిలోనే చేస్తాను. 1/4 కిలో అయితే ఒక రోజుకి అయిపోతుంది. 1/2 కిలో అయితే 2 రోజులకి వస్తుంది అనమాట. మంచిగా మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోబడలేదు. చక్కగా వేగినాయి కదా, తీసి పక్కకు పెట్టేసుకొని అదే బాండిలో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగే లోపల ఇది చల్లారిపోతాయి అనమాట. చల్లారినాయి అనుకోండి, చల్లారిన తర్వాత ఈ లైట్గా ఉల్లిపాయలు కూడా కాస్త బ్రౌన్ కలర్ వేయించుకుంటే ఉల్లిపాయలు వేగే లోపల అవి చల్లారినాయి కదా. ముందు నేను కారపొడి అన్ని పప్పులు వేసి చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పొడి అన్నిటిలోకి పని చేస్తుందండి. దేనికైనా వేసుకోవచ్చు. కాకరకాయ మేము ఇది గుత్తి కాకరకాయ అంటాం అనమాట. దీంట్లో చక్కగా నిండుగా నింపేసుకుని నొక్కేసామనుకోని అతుక్కపోతుంది కాయ, చక్కగా బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు వేగిన ఉల్లిపాయల పైన పెట్టేసుకుంటే కమ్మటి కాకరకాయ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మంచిగా మనం పప్పు, రసము అలాంటివి చేసుకొని ఇలాంటివి నంచుకొని పెట్టుకుంటే మనకు వడియాలు అక్కర్లేకుండా తినొచ్చండి. చాలా బాగుంటుంది. కాకరకాయ అయితే చాలా మంచిది కదా, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఎవరైనా. నేను ఇంకా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ
కారప్పొడి వేసేసుకొని మంచిగా కారప్పొడి వేసి కలపకుండా మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంచేద్దాం. మంచి కారం అంతా పట్టేసి మనకు మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సిమ్లోనే పెట్టేసాను. ఇప్పుడు చక్కగా కలిపేసుకొని కాకరకాయ మొత్తం రెడీ అయిపోయింది కదా, మిరియాల రసం రెడీ అయిపోయింది, మామిడికాయ పప్పు, మంచి కాకరకాయ గుత్తి కాకరకాయ రెడీ అయింది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.